కొందరు ఆడోళ్ళు మొగోళ్ళు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో తెగ నీతులు చెప్తుంటారు, దీనికోసం దానికోసం. ఇంటోళ్ళ మాట ఇంటోళ్ళే వినరు, విన్నట్టు నటిస్తారు. ఇక నీ మాట నీ నీతి మాటలు వింటారా? ఎట్లుంటాయి నీతి మాటలు? దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయి. ఆడ ఇంటోళ్ళే మాటనే వినరు పిల్లలు. నువ్వు ఎవరో చెప్పిన మాట వింటారా? ఇట్లుండాలా అట్లుండాలా, ఇక్కడ పోకు అక్కడ పోకు అంటే వింటారా? ఇంటోళ్ళే కాలి కడప దాటే అంతవరకే. కడప దాటిందంటే బయటి ప్రపంచమే. ఎవరికైనా బ్రెయిన్లో మొత్తం బయటి ప్రపంచమే తిరుగుతుంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఇంటోళ్ళ మాట తెలుసా? ఫోన్ వచ్చిందనుకో బయట మైండ్ ఇట్లా తిరుగుతుంటుంది వాళ్ళకి, ఎప్పుడెప్పుడు ఎగిరి గంతెయ్యాలని. నీ నీతి సూత్రాలు వింటారా ఎవరన్నా? నీ నీతి సూత్రాలు ఇంటోళ్ళే విన్నారు, బయట వాళ్ళు ఎందుకు వింటారు? బయట ప్రపంచం వింటారా? అందుకే ఎవరి మాట వినరు తెలుసా? పిల్లలు ఏ తప్పు చేసినా తల్లిదండ్రికి నచ్చుతుంది. ఇక వేరేటోళ్ళు ఎందుకు చెప్పుడు నీతులు? అవసరమా? వేస్ట్ వేరేటోళ్ళు చెప్పడం. తల్లిదండ్రికి నచ్చినాక వేరేటోళ్ళ మాట వినరు. తల్లిదండ్రి కూడా అంటారు, నా పిల్లలు నాకు నచ్చినట్టే ఉంటారు, ఏమన్నా చేసుకొని అంటారు. నీకు అవసరమా నీతులు చెప్పుడు? ఎందుకు? నీ ఇంట్లోనే నీతిగా లేరు కానీ మందికి నీతులు చెప్తారు వీళ్ళు, మొగడు పెళ్ళాలి. అట్లుంది దునియా. కానీ ఎవరు ఎందుకు వింటారు నీతులు? ఎవరు వినరు. అందరికి తెలివి ఉన్నది. ఇవాళ రేపు తెలివి లేకుండా ఎవ్వరు లేరు.